నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం బాపుఘాట్ వద్ద మహాత్మా గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు మహాత్ముడి బాటలో నేటి యువత నడవాలని ఆకాంక్ష గాంధీ భవన్ వద్ద 317 జీవో బాధితుల నిరసన కాంగ్రెస్ ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించిన చంద్రబాబు పర్యటన చీపురుపట్టి రోడ్లు ఊడ్చిన ఏపీ సీఎం శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు లడ్డూలో కల్తీ జరిగిన ఆధారాలన్నీ కోర్టుకు అందజేస్తామన్న మంత్రి డోలా ఇక డీటెయిల్స్ కెళ్తే గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ బాపుఘాట్ వద్ద మహాత్మా గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. మహాత్ముడి బాటలో నేటి యువత నడవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. సీఎం వెంట పొంగులేటి, జూపల్లి, మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. గాంధీ జయంతి సందర్భంగా గాంధీ భవన్ లో కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు జితేందర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రెనోవా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్షలు, గుండె సంబంధిత పరీక్షలు నిర్వహించారు. గాంధీ భవన్ వద్ద 317 జీవో బాధితులు నిరసన చేపట్టారు. రహదారిపై బైఠాయించి ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. జీవో 317కు వ్యతిరేకంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు నినాదాలు చేశారు. స్థానికత ఆధారంగా బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. జీవో 317పై కాంగ్రెస్ ఇచ్చిన హామీ నెరవేర్చాలన్నారు. ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనల నేపథ్యంలో గాంధీ విగ్రహం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
మూసీ పరివాహక ప్రాంత బాధితులందరికీ డబుల్ బెడ్రూమ్లు కేటాయించి పునరావాసం కల్పించాకే తరలింపు చేపడుతున్నారని మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బాలాలా అన్నారు. చాదర్ఘాట్, శంకర్ నగర్, మూసానగర్, మూసీ పరివాహక ప్రాంతాలను సందర్శించి బాధితులకు భరోసా కల్పించారు. బాధితులకు అండగా తాను ఉంటానని ఆందోళన చెందవద్దని కోరారు. భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా మూసీ చుట్టూ గోడ ఏర్పాటు చేయనున్నారని వివరించారు. 2003లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలోనే సర్వే నిర్వహించి మార్కింగ్ చేశారని గుర్తు చేశారు. ఆ సర్వే ప్రకారం మూసీ పరివాహక ప్రాంతాలు అభివృద్ధి చేస్తే బాధితులకి నష్టం తక్కువ జరుగుతుందనేసి ఎంఐఎం నేతలు ప్రభుత్వ పెద్దలతో కలిసి వినతి పత్రాన్ని అందజేశామని చెప్పారు. ప్రజలకి ఎలాంటి కష్టాలు వచ్చినా మేము ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. होना ये हो गया, बाउंड्री उड़ गई, हमेशा महफूज। और किसी को भी जो भी वक्त तकलीफ है जिसको किसी को भी खाली हाथ लेके हर एक को देके करके करा रहे थे। सही है ना? जाने भी नहीं दिए, वहाँ पे जाने को तैयार हो गए थे लोग। नहीं जाने को तैयार हो गए, लेकिन अपन क्या करें? जल्दी हो रहे नहीं। चलो फिक्र मत करो, जहाँ तक गई ना ऐसे दीवार भी उठा देंगे, बाउंड्री भी उठा देंगे पूरी, ठीक है ना? यहीं से रखा हम तो तो मेरे तो 2 बच्चे छोटे, मैं तो कहीं मेहनत करके मेरे 2 बच्चों को मैं तो कहीं यहीं बाउंड्री उठा देते। ఇక వికారాబాద్ జిల్లా పరిగి టీచర్స్ కాలనీలో కారు బీభత్సం సృష్టించింది. ఓ వ్యక్తి మద్యం మత్తులో షిఫ్ట్ కారు నడుపుతూ ఇళ్ల ముందు కూర్చున్న మహిళలపైకి దూసుకొని వెళ్లి విద్యుత్ కరెంటు పోల్ని ఢీకొట్టాడు. విద్యుత్ కరెంటు స్తంభం విరిగిన వెంబడే విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ స్తంభం విరిగిపోయే సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. కారులో ఇరుక్కుపోయిన వ్యక్తిని స్థానికులు బయటకు తీసి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ వాసవి కాలనీలో డివిజన్ ప్రెసిడెంట్ పెండ్యాల నగేష్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ మరియు బీఆర్ఎస్ కార్యకర్తలు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
गांधी की जोहार 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 महात्मा गांधी की जोहार 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 महात्मा गांधी की जोहार जोहार ఈరోజు మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ పార్టీ అధ్యక్షుడు పెండ్యాల నగేష్ గారి ఆధ్వర్యంలో వాసవి కాలనీలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. ఏ విధంగా అయితే అహింసా మార్గంలో గాంధీ గారు స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చి ఈరోజు ఆ యొక్క ఫలాన్ని మనందరికీ కూడా పంచి ఈరోజు భారతదేశ ఏ విధంగా అభివృద్ధి చెందిందో అదంతా కూడా మహాత్మా గాంధీ గారి కృషి పట్టుదల వల్ల ఈరోజు మనం ఈరోజు ఈ విధంగా బతకగలుగుతూ ఉన్నాం. అదేవిధంగా గౌరవ కేసీఆర్ గారు అహింసా మార్గంలో 14 ఏళ్ళు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని వచ్చి 10 ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేస్తే ఈరోజు గాంధీ వారసులం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ విధమైన విధ్వంసాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 8 నెలల పాలనలోనే సృష్టిస్తూ ఉన్నారో ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతూ ఉన్నారు. ఈరోజు వాళ్ళు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రభుత్వాన్ని నడుపుతూ నిన్ననే హైడ్రా పేరిట మూసి ఏదైతే బడుగు బలహీన వర్గాలు బీదవారు ఇండ్లు కట్టుకున్నారో పర్మిషన్తో కట్టుకున్న ఇండ్లను కూడా హైడ్రా పేరుతో కూల్చి వేస్తే ఆ యొక్క బాధితుల పరామర్శకు ఈరోజు నిన్న కేటీఆర్ గారు మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వాళ్ళ పరామర్శకు వెళ్తే వారి కారు పైన కూడా కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం ఇంత విడ్డూరంగా ఉంది. గాంధీ వారసులం అని చెప్పుకొని మొత్తం హింస మార్గంలోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనించాలి. ప్రజలందరూ కూడా గమనించి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చేస్తున్న అరాచకాన్ని అందరూ కూడా అడ్డుకోవాలని చెప్పి మీ ద్వారా విన్నవిస్తూ గాంధీ గారి మార్గాలను వారి యొక్క ఆశయాలను ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకొని వారి మార్గంలో ముందుకెళ్ళాలి. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గాంధీ మార్గంలోనే ముందుకెళ్ళి రాష్ట్రాన్ని ఏ విధంగా 10 ఏళ్ళు పాలించి అభివృద్ధి చేసిందో ప్రజలందరూ కూడా చూసిండ్రు. ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క అరాచకాలను ప్రతి ఒక్కరు కూడా అడ్డుకోవాలని చెప్పి ఈ గాంధీ జయంతి సందర్భంగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. జై తెలంగాణ. ఇక కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేగింది. ఉదాసీన్ మట్కు చెందిన రోడ్ నెంబర్ 1లోని నిర్మానుష్య ప్రాంతంలో గుర్తు తెలియని యువతి దారుణ హత్యకు గురైంది. విషయం గమనించిన స్థానికులు 100 డయల్కు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం ఛాతిపై బాగాన లక్కీ అనే టాటూ ఉన్నట్లు, దుస్తులు సరిగా లేకపోవడంతో అత్యాచారం జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. పోలీస్ స్టేషన్కు 100 డయల్ వచ్చింది. కుక్కట్పల్లికి ఒక అన్నోన్ డెడ్ బాడీ, ఫీమేల్ డెడ్ బాడీ లోదావ్ బ్యాక్ సైడ్ ఏం మట్ అది ఉదాసీన్ మట్ గ్రౌండ్లో నిర్మాణించిన ప్రదేశం ఉంది. ఇక్కడ అందులో ఒక ఫీమేల్ డెడ్ బాడీ 30 ఇయర్స్ ఉంటుంది. సస్పీషియస్ డెత్గా ఉన్నది. అమ్మాయి మర్డర్ అయినట్టుగా భావిస్తున్నాము. డెడ్ బాడీని పోస్ట్ మార్టం పంపిస్తున్నాం. క్లూస్ టీము మరియు డాగ్ స్క్వాడ్ వచ్చింది. అది అయిపోయిన తర్వాత పిఎంఈకి పంపిస్తాం. అక్కడ మనకు వివరాలు తెలిస్తే పోస్ట్ మార్టం అయినాక అప్పుడు చెప్తాము మీకు అప్డేట్స్. ముఖ్యంగా అమ్మాయి లెఫ్ట్ సైడ్
ఛాతీ పైన లక్కీ అని రాసి ఉంది, చేతుల పైన టాటూ మార్క్స్ ఉన్నాయి, ఒక రాగి ఉంగరము మరి సిల్వర్ ఉంగరం ఉన్నది, మనకు బొట్టు కూడా కనిపిస్తున్నది, తిలకం బొట్టు. కాబట్టి చుట్టుపక్కల వారు ఎవరైనా లేబర్ అయినా ఉండొచ్చు, లేకుంటే పనిచేసే అమ్మాయి అయినా ఉండొచ్చు, ఎవరికైనా ఈ పోలికలు ఉన్న అమ్మాయి గురించి తెలిస్తే ఇమీడియట్ గా కుకట్పల్లి పోలీస్ స్టేషన్ కి తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించిన సీఎం చంద్రబాబు నాయుడు గాంధీ జయంతి సందర్భంగా ఇక్కడ నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. పారిశుద్ధ కార్మికులు విద్యార్థులతో కలిసి స్వయంగా చీపురు పట్టి ఊడ్చారు. అనంతరం పారిశుద్ధ కార్మికులతో మాట్లాడిన ముఖ్యమంత్రి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే నేషనల్ కాలేజీ ప్రాంగణంలో గాంధీ విగ్రహానికి సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్యం కోసం గాంధీ చేసిన పోరాటాన్ని గుర్తు చేశారు. బాపూజీ స్ఫూర్తితోనే స్వచ్ఛ భారత్ కార్యక్రమం తీసుకురావడం జరిగిందన్నారు. మన పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామని చంద్రబాబు తెలిపారు. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. టంగుటూరి సూరారెడ్డిపల్లి గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని, అందుకే సిట్ ఏర్పాటు చేసి విచారిస్తున్నామని అన్నారు. సుప్రీంకోర్టు ధర్మాసనానికి తిరుమల లడ్డూలో కల్తీ జరిగిన ఆధారాలన్నీ సమర్పిస్తామని మంత్రి అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపితే స్వాగతిస్తామని స్వామి పేర్కొన్నారు. మనం విశ్వాసాన్ని ఏ మతమైనా, హిందుత్వం అయినా, క్రిస్టియానిటీ అయినా, ముస్లిం అయినా ఆ మతంలో కొన్ని విశ్వాసాలు, సాంప్రదాయాలు, దేవుడి మీద భక్తి ఉంది. అల్టిమేట్గా అందరూ కూడా ఒక దేవుడు ఉన్నాడు, దేవుడు చేస్తున్నాడని చెప్పి నమ్ముతారు. నేను ఇందాకే చెప్పాను, శివుని ఆజ్ఞలైంది చీమైనా కుట్టదని, ఏ చర్య అయినా కానీ ఉంటుంది. ఈరోజు తీర్పు ఇంకా రాలా. ప్రాథమికంగా తీర్పు తీసుకున్నప్పుడు లోతుగా నిగూఢంగా ప్రశ్నిస్తారు. వాటన్నిటిలో ఉన్నాయి. ఇక్కడ కోర్టుకి చేసే నిర్ణయాన్ని మేము ఎప్పుడూ కూడా న్యాయస్థానాలని గౌరవిస్తాం, న్యాయ వ్యవస్థను మేము గౌరవిస్తాం. కానీ ప్రాథమికంగా మనకి ఇక్కడ జరుగుతున్న విచారణ కావచ్చు, ట్యాంకర్స్ వెరిఫికేషన్ కావచ్చు, ల్యాబ్ రిపోర్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కోర్టు దృష్టిలో పెట్టాల్సిన అవసరం ఉన్నాయి. పరిశీలన చేసి ఇంకా వాయిదాలు ఉన్నాయి. అవసరమైతే కేంద్రం ఏమవుతుంది, సిట్టే కావాలా, కేంద్ర దర్యాప్తు సంస్థ కావాలని నిర్ణయం చేసుకోమంది. అంటే కేంద్ర దర్యాప్తు సంస్థ చేసినా మాకు ఇంకా స్వాగతిస్తాం. ఇక్కడ మేము ఎవరిని కూడా అపరాధాలుగా చేయడం లేదు, ఎవరి వ్యాపారాలు దెబ్బతీయాలనుకుంటూ ఇక్కడ హిందూ ప్రజల మనోభావాలు, ప్రపంచంలోనే హిందుత్వానికి వారధిగా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నటువంటి సంస్థ హిందూ ధార్మిక సంస్థ. ఈ సంస్థ తరఫున ఏదైతే ఆ పవిత్రతగా ఉన్నటువంటి ఆవు నెయ్యి ప్రాంతంలో కల్తీ జరిగిన దాని మీద మేము చర్యలు తీసుకొని సిట్ ఎంక్వైరీ కూడా చేస్తా ఉంది. రిపోర్ట్స్ అన్ని కూడా కోర్టులో సబ్మిట్ చేస్తాం. తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. గర్భాలయం ఆలయ ప్రాంగణాన్ని శుద్ధి చేశారు. గర్భాలయంలో దేవతా మూర్తులను, పూజా సామాగ్రిని పరిమళ సుగంధ మిశ్రమంతో శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో, అదనపు ఈవోతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. ఏడాదిలో 4 సార్లు ఆనవాయితీగా తిరుమంజనం నిర్వహిస్తామని, అక్టోబర్ 4 నుంచి 12 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇవాళ తిరుమంజనం నిర్వహించినట్లు ఈవో తెలిపారు. తిరుమంజనం అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు, నివేదనలు సమర్పించారు. ఆ తర్వాత భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించారు. అక్టోబర్ 4 నుంచి 12 దాకా బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు కోయిల్ అల్వార్ తిరుమంజనం అనేది నిర్వహిస్తున్నాము.
కోయిల అల్వార్ తిరుమంజనం అంటే భక్తులు స్వయంగా ఆలయ ప్రాంగణము అలాగే గర్భగుడి అంతా శుభ్రం చేయడం అన్నమాట. ఈ కార్యక్రమంలో భాగంగా గర్భగుడిలో ఉన్న దేవతామూర్తులందరినీ అలాగే పూజా సామాగ్రి అలాగే వివిధ సామాగ్రిని అంతా బయటకు తీసి పరిమళం అనే ఒక సుగంధ మిశ్రమంతో వీటన్నిటిని మనము శుభ్రం చేస్తాము. ఈ టైంలో మనము మూర్తికి స్వామివారికి తెల్ల వస్త్రం కప్పి ఉంచుతాము. ఈ కార్యక్రమం అయిన తర్వాత ఆ తెల్ల వస్త్రాన్ని తీసేస్తాము. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత స్వామివారికి ప్రత్యేక పూజలు అలాగే నైవేద్యాలు సమర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమము 10 గంటలకి ముగుస్తుంది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాపుఘాట్ వద్ద మహాత్మా గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు. మహాత్ముడి బాటలో నేటి యువత నడవాలని ఆకాంక్ష. గాంధీ భవన్ వద్ద 317 జీవో బాధితుల నిరసన. కాంగ్రెస్ ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించిన చంద్రబాబు పర్యటన. చీపురుపట్టి రోడ్లు ఊడ్చిన ఏపీ సీఎం. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. లడ్డూలో కల్తీ జరిగిన ఆధారాలన్నీ కోర్టుకు అందజేస్తామన్న మంత్రి డోలా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.